హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. షర్మిలాను రాజకీయ నాయకురాలిగా ఎవరు చూడట్లేదు అంటున్న బొత్స సత్యనారాయణ. వైఎస్ షర్మిలాను రాజకీయ నాయకురాలిగా ఎవరు గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావుడిపై తీవ్ర విమర్శలు గుర్తించారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటన గబ్బర్ సింగ్ 3 సినిమాలా ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించడం చట్ట విరుద్ధమే అని అన్నారు. అధికారంలో ఉన్నది మీరే కదా, ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కాంప్రమైజ్ అయ్యావా అని పవన్ కళ్యాణ్ను కాకినాడ ఎమ్మెల్యేను అడుగుతున్నానని బొత్స అన్నారు. పక్కనే ఉన్న మీ మంత్రి మాటేంటని నిలదీశారు. మంత్రి ప్రమేయం లేకుండానే పోర్టు నుంచి బియ్యం వెళ్తున్నాయని ప్రశ్నించారు. పోర్టులో నిజంగా అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెడ్డి, చౌదరి ఎవరైనా సరే తప్పు చేస్తే ఒకేలా స్పందించాలని సూచించారు. బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ అనుమతులు ఇప్పించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇది నిజమా కాదా అనేది బీజేపీ నేతలు గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలని అన్నారు. బియ్యం ఎగుమతికి అనుమతులు ఇప్పించలేదని బీజేపీ నాయకులు బహిరంగ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఎన్నికల హామీలను బడ్జెట్లో కేటాయింపులకు అసలు పొంతనే లేదని విమర్శించారు. హామీలు నెరవేర్చలేకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని, యూనిట్కు 1.20 పెంచారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై త్వరలోనే తమ విధానం ప్రకటిస్తామని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.